కానీ వాస్తవంగా అక్షరాలుగా ఇది మన అనుభవంగా భూమి మీద ఇక్కడే ఇప్పుడు మనము అనుభవించడానికి, దీన్ని మనము అన్వయించుకోవడానికి ఎంతైనా మరి దీంట్లో ఇది వాస్తవమని ఈ యెహోషువ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈరోజు పొద్దునే మన హిందీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర వాక్యం పరిచయం చేస్తా ఉంటే ఒక అద్భుతమైనటువంటి వచనము ముందుకొచ్చింది మాకు. చాలా ఇష్టపడినాం మేము దాన్ని. మీకు కూడా ఒకసారి గుర్తు చేస్తాను. రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమా పత్రిక 5వ అధ్యాయం, ఎపిస్టల్ టు రోమన్స్ చాప్టర్ 5. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఆదాములో ఎలాగా పాపమును బట్టి, ఆదాము యొక్క అపరాధమును బట్టి మనం అందరం కూడా ఆదాము సంతానముగా ఎట్లా నష్టంలోనికి, పాపములోనికి, మరణం అనే శాసనం కిందికి వచ్చామో అది చెప్పబడింది. అదే విధంగా ఎలాగైతే ఆదాములో ఇవన్నీ వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభులో ఇది జీవం అంత వాస్తవము, విజయం అంత వాస్తవము అని చెప్పి మనకు చెప్తా ఉన్నాడు. అంటే ఆ పోలిక చెప్తున్నాడు. ఆ పోలిక చెప్పేటువంటి క్రమంలో వాడినటువంటి పదజాలం ఒకసారి మనం గమనిద్దాం. 17వ వచనం ఎవరైనా చదువుతారమ్మా? 17వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏంటంట? మళ్ళీ ఒకసారి చదవమ్మా, లాస్ట్ పోర్షన్ మళ్ళీ ఒకసారి చదవండి. మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏం చేస్తారంట? జీవం అనే విషయంలో ఇంకా కొంచెం పైనుంచి చదివితే జీవం అని రాయబడింది. జీవంలో ఏం చేస్తారంట? వాళ్ళు ఏలుతారంట. ఇది మనకు యెహోషువ గ్రంథం నేర్పిస్తా ఉంది. ఏంటంటే ఇక్కడ మనము భూమి మీద ఇప్పుడే ఇక్కడ మనము ఏలేటువంటి అనుభవము ఎంతైనటువంటి వాస్తవము అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కదా. అది యెహోషువ గ్రంథం యొక్క సారము, యెహోషువ గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి సంగతులు. సరే, మన భాగము మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. నా స్క్రీన్ షేర్ చేస్తున్నా, అది కనిపిస్తుందో లేదో మీరు చెప్పాలా. ఓకే, వండర్ఫుల్. సరే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు వరకు చదువుదాము. మొదటి 4 వచనాలు, సారీ. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరూ కూడా చదువుదాము. మీరు మీ దగ్గర మీరు చదవండి, నేను ఇంగ్లీష్ లో చదువుతున్నా. And Joshua rose early in the morning, and they removed from Shittim and came to Jordan, he and all the children of Israel lodged there before they passed over. And it came to pass after 3 days that the officers went through the host, and they commanded the people, saying, when ye see the ark of the covenant of the Lord your God, and the priests, the Levites, bearing it, then ye shall remove from your place and go after it. Yet there shall be a space between you and it, about 2,000 cubits by measure. Come not near unto it, that ye may know the way by which ye must go, for ye have not passed this way heretofore. తెలుగులో ఎవరైనా చదవనమ్మా? యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మరి మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు.
మరియు యెహోషువ రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. చాలా కనుక మనం ఇప్పుడు చదివినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మనము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాటలు. యెహోషువ గ్రంథము మీకు గుర్తు చేయడానికి, వాళ్ళు 40 సంవత్సరాల అరణ్య జీవితంను వారు దాటుకొని వచ్చారు. మనం కూడా అలాగా అనేకులము రక్షించబడినటువంటి వారమే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాము. 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్య జీవితం నష్టంతో కూడినటువంటి జీవితమే. కానీ ఈ నష్టముల మధ్యన మనం దేవుని యొక్క నమ్మకత్వం చూస్తూనే వచ్చాం. ఇప్పుడు వీళ్ళు యోర్దాను అంచుల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు యోర్దాను దాటితే అసలైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఉంది కదా. వీళ్ళు ఏలుబడి చేసేటువంటి దేశం ఉంది. అది దేవుని యొక్క అసలైనటువంటి ఉద్దేశం. మనం కూడా రక్షించబడినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, మనం ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి అనుభవంలోనికి, అంత విజయవంతమైనటువంటి అనుభవంలోనికి, మనం చదివినటువంటి రోమపత్రిక 5వ అధ్యాయము 17 వచనంలో రాయబడినటువంటి రీతిగా దేశాలు రెయిన్ ఇన్ లైఫ్, వాళ్ళు జీవితంలో ఏలుతారు అనేటువంటి ఆ మాట యొక్క అనుభవంలోనికి రావాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మెట్టుకు ఏది కూడా దేవుడు బలవంతంగా చేయడు కదా, బలవంతంగా చేయడు. కనుక ఆయన మనల్ని అనుమతిస్తాడు. అయితే ఆయన చెప్తా ఉంటాడు మనం ఏం చేయాలా, ఎలా చేయాలని చెప్పి. అయితే ఈ అరణ్య జీవితంలో ఏం జరిగింది, మన అవిధేయత అంతా కూడా బయటపడింది. మన నష్టం అంతా బయటపడింది. మనం ఎంత ఇబ్బంది అయినా అంతా కూడా బయటపడింది. ఇప్పుడు అదంతా ఒక ముగింపుకు వచ్చింది. ఇప్పుడు దేవుడు వారితో నూతనమైన రీతిగా మాట్లాడి, అదంతా కూడా ద్వితీయోపదేశ కాండం, వాళ్ళంతా కూడా మాట్లాడాడు మోషే ద్వారా. ఇప్పుడు యోర్దాను వాళ్ళు పూనుకుంటున్నారు యోర్దాను దాటడానికి, నిజంగా దాన్ని స్వాధీనపరచుకోవడానికి. ఇది సందర్భం. ఈ సందర్భంలో వారు ఇప్పుడు ఒక స్థాయికి ఒక దగ్గరకు వచ్చారు. ఇక్కడ వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సిద్ధపడండి. యెహోవా మందసము మీకంటే ముందుగా మరి తీసుకొని వెళ్తున్నటువంటి సమయమున మీరు కూడా మీ యొక్క స్థానము నుండి లేచి దానిని దాన్ని వెంబడించాలనేటువంటి మాటను వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అది ఈ దినమున మన భాగము. దేవుని యొక్క ఆ మందసము ఏంటి, ఎలాగా, ఎందుకు మనకు ముందుగా ఉన్నాడు అనేటువంటి సంగతులు మనము ధ్యానించడానికి ప్రభు మనకు సాయం చేయనట్టుగా ఒక మాట ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మరోసారి ఎదుట సాగిలు పడతా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు ప్రభా. మేము మా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు, దగల తండ్రి దుర్గంధంతో ఉన్నప్పుడు మీరే మా కొరకై ప్రాణం పెట్టారు. మా కొరకైనటువంటి క్రైమ్ చెల్లించారు. దగ్గర తను ఎవరి కోసమో కాదు, మా కోసం చెల్లించారు. దగ్గర తన ఆ క్రయంను బట్టి మీరు మమ్మల్ని సంపాదించుకున్నారు, మీరు మమ్మల్ని విమోచించినారు. అందుని బట్టి స్తోత్రములు. దగ్గర తండ్రి మరో పర్యాయము ప్రభాని వాక్యం చుట్టూ చేరి వస్తా ఉన్నాము. ఏదో కొంత మరి టైం పాస్, కాలక్షేపంగా కాదు, లేదంటే ఏదో కొన్ని సంగతులు జస్ట్ వింతైన సంగతులు కొంత వినాల దురద చెవులు కలిగినటువంటి వారముగా అని కాదు, లేదంటే ఏదో బైబిల్ సమాచారం ఏదో మేము నేర్చుకొని రాసుకొని ఏదో మరి ఇతరులకు ఏదో చెప్పాలనేటువంటి ఆశతో కాదు. కానీ తండ్రి మరి ప్రభా పసి బాలుల వలె మరి నీ యొద్దకు నిన్ను ఆనుకోవడానికని ఇష్టపడతా ఉన్నాం ప్రభా. మా జీవితము బాగుపరుచుకోవడానికి, చక్కపరుచుకోవడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి అనుభవంలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాం. రోమపత్రిక 5:17 రాయబడినటువంటి రీతిగా టు రెయిన్ ఇన్ లైఫ్, జీవితంలో ప్రభా ఏలు చేయడానికి, ఏలడానికని ఆ అనుభవంలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాం. యోర్దాను దాటడానికి ఇష్టపడతా ఉన్నాం ప్రభా. కనుక అక్షరాల మా జీవితంలో మా ముందున్నటువంటి భయాలు, సందేహాలు, దగ్గర తన ప్రశ్నలు ప్రభా అనేకమైనటువంటి ఉన్నాయి. మేమందరం కూడా అక్కర్లో ఉన్నటువంటి వారమే. అయితే వీటిని ఎట్లా మేము జయించాలా, ఎలాగ మేము ప్రవేశించగలము, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును ఎలాగ మేము పొందగలము, దాంట్లో ఎట్లా మేము ప్రవేశించగలము, ఈ వాక్యంలో మీరు రాసించినటువంటి నియమ నిబంధన సూత్రములన్నిటిని బట్టి కూడా స్తోత్రములు దయచేసి మాకు బోధించండి, మాకు నేర్పించండి. దగ్గర తండ్రి నిష్ప్రయోజనం దయచేసి నన్ను కూడా మరుగు చేయండి. దేవుని బిడ్డలు ఎవరు కూడా నష్టం కాకుండా, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకున్నట్లుగా మీరు మా అందరితో కూడా మాట్లాడుతున్నామని, నీ వాక్యం పూర్తి సరళతతో ఎంతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా వెళ్ళటకు మీరు కృపను అనుగ్రహించమని, అంధకార చీకటి శక్తులకు కలవరి విజయాన్ని బట్టి వాటిని బంధిస్తూ మమ్మల్ని అందరినీ కుమారుని రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ నీ ఆత్మ అభిషేకమును కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. కనుక
మనం ఆలోచన చేస్తే దేవుని మందసం వాళ్ళు సిద్ధపడ్డారు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంట, దేవుని మందసము ఆ యాజకులైనటువంటి లేవీలు మోసుకొని వారు బయలుదేరుతారు. అంటే ఇప్పుడు ప్రయాణంలో ముందెవరున్నట్టు? ప్రయాణంలో ముందెవరున్నారు చెప్పండి? ప్రయాణంలో ముందెవరున్నారు? ఎస్, ప్రయాణంలో ముందు యేసుక్రీస్తు ప్రభు కదా. మీరు ఎవరన్నా అనుకోవచ్చు, అన్న యేసు ప్రభు ఎట్లా, ఏంది అసలు, ఏం మాట్లాడుతున్నారు? యేసు ప్రభు ఏంటి, ప్రయాణం ఏంటి, ఏంటి సంగతి అసలు? యేసు ప్రభు ఎక్కడి నుంచి? మనం మాట్లాడేది ఒక సంగతి గురించి అయితే యేసు ప్రభు అంటారు ఏంటి మీరు అని మనలో ఎవరికన్నా సందేహం ఉంటే, క్రితమే మనం నిర్గమాకాండం చదివినప్పుడు, ఇంకా మనము అద్భుతంగా ఏమంటారు, నిర్గమాకాండము, లేవ్యకాండము, ఇవన్నిట్లో కూడా ప్రభు మనకు చూపించినటువంటి సంగతులు కదా. దాంట్లో ప్రప్రదమైనటువంటి సంగతి ఏంటి చెప్పండి? నిర్గమాకాండంలో చూడండి, పాత నిబంధన అంతా కూడా ఏంటంటే ఇట్ ఇస్ పిక్చర్స్ అనమాట. చిన్నపిల్లలకి మనం ఎలాగైతే పిక్చర్స్ చూపిస్తామో కదా, ఒక పిక్చర్స్ ద్వారా మనం ఏదైనా వాళ్ళకి వివరిస్తామో, పాత నిబంధన అలాంటిదే కదా. కొత్త నిబంధనలో ఏం జరుగుతుందంట, కొత్త నిబంధన సంగతులు తేటగా మనం కనపడుతున్నాయంట. పాత నిబంధనలు అన్ని కూడా ఎలాగున్నాయి, అన్ని కూడా ఒక పిక్చర్స్ లాగా కదా, ఒక ఫోటో లాగా. ఆ పిక్చర్స్ ని మనం చూసే కొలది, ఆ పిక్చర్ ఇస్ వర్త్ 1000 words అంటారు. అలాగా మనం ఆ పిక్చర్ ని జాగ్రత్తగా గమనించే కొలది దాంట్లోంచి ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకు తేటగా కనపడతాయి. అలాగే నిర్గమాకాండం మనం చదివినప్పుడు మీకు గుర్తుందా, మొట్టమొదటి పరికరము ఏమని దేవుడు వివరించాడు వాళ్ళకు? సాక్ష్య మందసం. అసలు సాక్ష్య మందసం కట్టాల్సినటువంటి అవసరం ఏముంది? లేదంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారము అనేటువంటి ఆ ఒక ఆవరణము, ఒక పరిశుద్ధమైనటువంటి ఒక ఆవరణము, దాంట్లో అతి పరిశుద్ధమైనటువంటి ఒక స్థానము, దాని లోపల ఉన్నటువంటి యొక్క సాక్ష్య మందసము, వీటన్నిటి అవసరం ఏంటి? మీకు గుర్తుందా? నిర్గమాకాండం 19వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం, త్వరగా మనం బైబిల్ కొన్ని వచనాలు చదవాలా, లేదంటే మీకు కథ అర్థం కాదు. ఇప్పుడు చెప్పడానికి ఏదో ఒకటి చెప్పేయచ్చు, కానీ ఆ సందర్భం మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పి. నిర్గమాకాండము 19వ అధ్యాయము, రెడీ ఉండాలమ్మా బైబిల్ చదివేవాళ్ళు. నిర్గమాకాండము 19వ అధ్యాయము, ఇది చూడండి, మొదటి 2 వచనాలు చదవమ్మా. ఎవరో గుర్తించిన వాళ్ళు చదవాలా? సుధాకర్ చదువు కిటను. In the third month. Yeah. Okay. అవునా? Sharon, go ahead, ma. Chadu. In the third month, when the children of Israel were gone forth out of the land of Egypt, the same day came into the wilderness of Sinai, for they were departed from Rephidim and were come to the desert of Sinai and had pitched in the wilderness, and there Israel camped before the mount. And Moses went up. And Moses went up unto God, and the Lord called unto him out of the mountain, saying, Thus shalt thou say to the house of Jacob, and tell the children of Israel, Ye have seen what I did unto the Egyptians, and how I bare you on the eagle's wings, and brought you in unto myself. Now therefore, if ye will obey my voice indeed, and keep my covenant, then ye shall be a peculiar treasure unto me above all people, for all the earth is mine. And ye shall be unto me a kingdom of priests and a holy nation. These are the words which thou shalt speak unto the children of Israel. And Moses came. So, I think we'll pause there, ma'am. కాంటెక్స్ట్ ఏంటి? వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి 3వ నెల అంట. జస్ట్ ఇమాజిన్, రైట్? దే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, కమ్ అవుట్ త్రూ ద రెడ్ సీ, ఎర్ర సముద్రమును దాటుకొని వచ్చారు. 3వ నెల అంట. 19th chapter లో చూస్తున్నాము. ఇన్ ద థర్డ్ మంత్, when the children of Israel were gone forth out of the land of Egypt, the same day came they into the wilderness of Sinai.
కదా. ఇంత క్రితం కూడా మనం చూసాం, దాదాపు 7 విల్డర్నెసెస్ ఉన్నాయి, 7 అరణ్యాలు ఉన్నాయి ఆ యొక్క అరణ్య జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే. 7 గురించి వివరణ ఉంది, ఇంకా అనేకమైన ఉండొచ్చు, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. బట్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, వాళ్ళు బయలుదేరి వచ్చినటువంటి 3వ నెల వాళ్ళు ఎక్కడికి వచ్చారంట, వాళ్ళు సినాయి అరణ్యంలోనికి వచ్చారంట. సినాయి అరణ్యంలోకి వచ్చి ఏం చేశారంట, వాళ్ళు రెఫీదియం నుంచి బయలుదేరి సినాయి అరణ్యంలోనికి వచ్చి ఎక్కడ వాళ్ళు వారి యొక్క టెంట్ పిచ్ చేశారంట, అంటే వారి గుడారములు ఎక్కడ వారు నిలిపినారంట, ఆ యొక్క బిఫోర్ ద మౌంట్. 2nd verse లాస్ట్ పోర్షన్. అండ్ దేర్ ఇజ్రాయెల్ క్యాంప్డ్ బిఫోర్ ద మౌంట్. సినాయి పర్వతము దగ్గర వాళ్ళు వచ్చి వారి గుడారాలన్నీ వేసుకున్నారంట. అంటే సినాయి పర్వతం అలా కనిపిస్తుంది ఎదురుగా, ఇంకా అన్ని గుడారాలు వేసుకున్నారు. గుడారాలు వేసుకొని ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడంట కదా. 3వ వచనం, దేవుని దగ్గరికి వెళ్తే ఇవందరూ కూడా తీసుకొని వచ్చానన్నట్టుగా వెళ్ళాడు దేవుడు. తీసుకొని వస్తే దేవుని దగ్గరికి దేవుని చెప్పినటువంటి మాట ఏంటంటే, verse 4, యూ హ్యావ్ సీన్ వాట్ ఐ హ్యావ్ డన్ అన్టు ది ఈజిప్షియన్స్. ఐగుప్తులకి నేను చేసినటువంటి సకల సంగతులు కూడా మీరు చూశారు. అండ్ హౌ ఐ బోర్ యూ ఆన్ ఈగల్స్ వింగ్స్ అండ్ బ్రాట్ యూ అన్టు మై సెల్ఫ్. కదా, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాను, కానీ అక్కడ ఒక మాట ఉంది, ఐ హ్యావ్ బ్రాట్ యూ అన్టు మై సెల్ఫ్, నా యొద్దకు తీసుకొని వచ్చాను అంటున్నాడు. మనం ఆ అనుభవంలోనికి వచ్చామా? కనీసం అది మనకు ఆలోచనలో ఉందా? రక్షించబడ్డాం పాపం నుండి, నరకం నుండి, నాశనం నుండి, సైతాన్ నుండి, మంచిదే. కానీ నిజంగా అరే దేవుడు నన్ను తన కోసం రక్షించుకున్నాడు అనేటువంటి సంగతి అర్థమైతా ఉందా? ఐ హావ్ బ్రాట్ యూ అన్టు మై సెల్ఫ్ అన్నాడు. దాని తర్వాత ఏం జరిగింది, దేవుడు చెప్పాడు ఒక మాట, 6వ వచనము, ye shall be unto me a kingdom of priests and an holy nation, and these are the words which thou shalt speak unto the children of Israel. అంటే ఒక యాజకుల రాజులైనటువంటి యాజక సమూహంగా, a kingdom of priests, లేదంటే ఒక రాయల్ ఏమంటారు రాశాడు, హోలీ నేషన్, అంటే ఆ దేశమే మీరు ఒక హోలీ దేశంగా మీరు ఉంటారు నాకు అని చెప్తే మోషే ఈ మాటలన్నీ పట్టుకుని వెళ్ళి దేవుని ప్రజలకు చెప్పాడు. దేవుని ప్రజలు ఏమన్నారు చూడండి, 7వ వచనం. దిస్ ఇస్ చాలా మంది అన్నం ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లో పొరపాటు ఎక్కడుందంటే 8వ వచనంలోనే జరిగింది. 8లో ఏమన్నారు చూడండి, అండ్ ఆల్ ద పీపుల్ ఆన్సర్డ్ టుగెదర్ అండ్ సెడ్, ఆల్ దట్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ వి విల్ డూ. ఏమన్నారు వాళ్ళు? మేం చేస్తాము, యెహోవా చెప్పినటువంటి సంగతులు అన్ని ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు మాట చేసుకున్నారు. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, దేవుడు చెప్పింది నేను చేస్తాను, మంచిగా నేను ఒక పౌరుషంతో ఒక చక్కటి దాంతో మనం చేస్తామని చెప్పి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ అనేబుల్ టు డూ ఇట్. మనం అది చేయలేం, అది మనం వల్లనే పడదు. మనం చేయలేమంటేనే చేయలేం, అస్సలు చేయలేం మనం కదా. ముందుకెళ్దాం. అప్పుడు ఏం జరిగింది సినాయి పర్వతం దగ్గర, ఏం జరిగింది కదా. సినాయి పర్వతం దగ్గర 9వ వచనము నేను చదువుతున్నాను. తెలుగులో ఎవరైనా రెడీగా ఉంటే మీరు చెప్పాలి, లేదంటే నేను తెలుగులో చదువుతాను. చదువు. 9th verse, 19th chapter, 9th verse. Yes. ఓకే అంకుల్. ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మికముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మెరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధించబడవలెను. ఇక్కడ ఆగుదామా. సో జరిగిన సంగతి ఏంటంటే, ప్రభు చెప్పాడు, అంతా కూడా బాగా వచ్చారు, అంతా కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి 3 నెలలు ప్రయాణం చేసుకొని రెఫీదియం నుంచి బయలుదేరి సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం కనపడతా ఉంటే సీనాయి పర్వతం దగ్గర గుడారాలు వేసుకున్నారు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం ఎక్కి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, మంచిది, మేము ఎట్లా
ఏమంటారు, పక్షిరాజు వల్ల మిమ్మల్ని రెక్కల మీద మోసుకొని వచ్చాను, నా యొద్దకు తీసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా మీరు చూశారు. ఐగుప్తులకి నేను చేసినటువంటి సకల సంగతులు చూశారు. ఇప్పుడు మీరు నా మాట వింటే నాకు రాజు అయినటువంటి రాజులైన యాజక సమూహముగా, ఒక పరిశుద్ధమైనటువంటి దేశముగా మీరు నాకు ఉంటారు, స్వకీయ సొత్తైనటువంటి ప్రజలుగా మీరు నాకు ఉంటారు. ఇవన్నీ చెప్తే ఈ మోషే వెళ్ళి నువ్వు ఇవన్నీ మాటలు దేవుని ప్రజలకు చెప్పన్నాడు. మోషే కిందికి వచ్చాడు. జాగ్రత్తమైన సీక్వెన్స్. మోషే కిందికి వచ్చాడు. మోషే మొదటగా పైకి వెళ్ళాడు. వీళ్ళందరూ పర్వతం ముందున్నారు. మోషే దేవుని మాట విన్నాడు. మోషే మాట తీసుకొని వచ్చి కిందికి వచ్చి వీళ్ళకి చెప్పాడు, ప్రభు ఇలా ఇలా ఇలాగ అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా చెప్పిన సంగతులన్నీ కూడా మేము చేస్తాము, వి విల్ డూ అని చెప్పారు వాళ్ళు. సరే, ఎంత డూ అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడు, సరే మీరంతా కూడా సిద్ధపడి మీరు ఆ యొక్క పర్వతం దగ్గరికి రావాలా అని అన్నాడు. వీళ్ళందరూ ఆ పర్వతం చూస్తున్నారు. భీకరమైనటువంటి పర్వతం అది కదా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు అది అగ్నితో మండుచున్నట్టుగా కనపడుతుంది, భీకరమైనటువంటి. అలాంటిది దాని దగ్గరికి రావాలా. అయితే హెచ్చరిక చెప్తున్నాడు, దాన్ని తాకడానికి వీలు లేదు, భద్రము సుమి అంటున్నాడు కదా. జాగ్రత్త, భద్రము సుమి, దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎంత వెళ్ళకూడదు అంటున్నాడంటే, దాన్ని తాకిన వాడు మరణించాలా, తప్పక చావాలా అనేటువంటి శిక్ష కూడా అక్కడ చెప్పబడింది. ఏం చెప్తుంది ఇదంతా? సరే, మనం ముందుకెళ్దాం. మూడో రోజు ఏం జరిగింది? మూడో రోజు వర్స్ 14 నుంచి 14. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీను చేరకూడదని చెప్పెను. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క ధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అతడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేదు, నీవు పర్వతమునకు మెరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితి. సో ఎసెన్షియల్ ఏం జరుగుతుంది మీరు గమనించాలి ఇక్కడ సీక్వెన్స్ కదా. అంటే వీళ్ళు దేవుని దగ్గరికి వస్తే ఎలాగుంటదని చెప్పి దేవుడు చూపిస్తున్నాడు వీళ్ళకు. మీరు ఉన్న పల్లంగా మీరు ఎంత పరుచుకున్నా, మీరు చక్కగా మిమ్మల్ని మీరు వేరుపరుచుకున్నా కదా, ఇవన్నీ యొక్క సాంసారికమైనటువంటి విధానంలో కలవకపోయినా కూడా, ఇవన్నీ కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మీరు నా దగ్గరకు వస్తే ఎలాగుంటదని చెప్పి దేవుడు చూపిస్తున్నాడు వాళ్ళకు. ఐ యు ఫాలోయింగ్? ఎలాగుందంటే ఆ పర్వతం ఎలాగుందంటే, దేవుడు దిగి వస్తే భయంకరమైనటువంటి అగ్ని ఉరుములు, అక్కడ మెరుపులు, ఉరుములు మెరుపులు, లైట్నింగ్స్ అండ్ థండరింగ్. ఆయన దిగి రాగా అదంతా ధూమంతో నింపబడిందంట. అది ఎలాంటి ధూమం అంట అంటే, ద స్మోక్ ఎలాగుందంట, ఇట్స్ లైక్ ద స్మోక్ ఆఫ్ అ ఫర్నెస్. ఒక ఫర్నెస్ లో నుంచి స్మోక్ వస్తా ఉంటే ఎట్లా వస్తా ఉంటుంది, ఇలా చిన్న తాలింపు వేసినప్పుడు వచ్చినట్టు ఉంటుందా? ఉండదు. భయంకరమైనటువంటి ప్రొఫ్యూజ్లీ స్మోకింగ్ కదా.
భయంకరమైనటువంటి కొలిమి, అగ్ని కొలిమిలాగా దాంట్లో నుంచి ఆ ధూమం వస్తా ఉంది. భయంకరమైనటువంటి ఆ దృశ్యము. అంత మాత్రమే కాదంట, ఏం జరుగుతుంది, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ స్వరము అంతకంతకు ఇట్ ఈస్ బికమింగ్ లౌడర్ అండ్ లౌడర్. 19th verse చదవమా. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. అనగా భీకరమైనటువంటి బూర శబ్దాలు వస్తున్నాయంట. మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఆ సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, భీకరమైనటువంటి శబ్దాలు, గంభీరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. అది రాను రాను ఇంకా గంభీరం, ఇంకా అసలు వాళ్ళు తట్టుకోలేనంత గంభీరం అవుతున్నాయి. దాని మధ్యలోంచి దేవుని స్వరం వస్తా ఉంది. అది మోషేకి వినపడతా ఉంది. మోషేతో మాట్లాడుతూ, వీళ్ళకేమో అసలు ఆ దృశ్యము, ఆ కనిపించేటువంటి గంభీరమైనటువంటి సంగతుల మధ్యన వీరు అంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అది ఎలా తెలుసు మనకు, తర్వాత మనం 18వ వచనం చదివితే అర్థమవుతుంది. కానీ మోషేకి దేవుని స్వరం వినపడతా ఉంది. మోషే రమ్మన్నాడు, మోషే పైకి వచ్చాడు. మోషే పైకి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని సంగతులు అక్కడ మాట్లాడుకున్నట్టు మనం చూసాం. తర్వాత ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, పదాజ్ఞలు ఇస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలా. 20వ అధ్యాయం ఆరంభం, అంటే 19 కంటిన్యూ అయింది, ఇప్పుడు 20వ అధ్యాయము. ఇప్పుడు అంతా కూడా చదవము, కానీ పదాజ్ఞలు, గంభీరమైనటువంటి ఆ 10 కమాండ్మెంట్స్ అనేటువంటిది మొదటి వచనం నుంచి తీసుకొని 17వ వచనం వరకు దేవుడు గంభీరమైనటువంటి ఆ పదాజ్ఞలను దేవుని ప్రజలకు అక్కడ ఇచ్చాడు, మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు జరిగిన సంగతి ఏంటి చూడండి, 18th verse నుంచి చదవమ్మా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకరమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో. ఇప్పుడు ఇదంతా కూడా మనం గమనిస్తే ఏం జరిగింది, వీళ్ళు యెహోవా పర్వతం దగ్గర బాగా అందరు టెంట్లు వేసుకొని చక్కగా ఉన్నారు. బాగా వచ్చేసాం, మేము దాటేసాము, ఫరో వెళ్ళిపోయినాడు, ఐగుప్తు వెళ్ళిపోయింది, ఐగుప్తు యొక్క ఆ యొక్క పరిస్థితులు అన్ని కూడా దాటిపోయినాము దేవుడి దయ వల్ల, మంచిగా ఇప్పుడు సినాయి పర్వతం దగ్గరకు వచ్చేసాం, అయిపోయిందిలే అనుకున్నారు, ఆట అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇప్పుడు గంభీరమైనటువంటి సంగతులు. ఐ హావ్ బ్రాట్ యు అన్ టు మీ, నేను నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని వచ్చాను అంటున్నాడు. ఐగుప్తు నుంచి తప్పించబడ్డావు, లోకం నుంచి తప్పించబడ్డావు, సైతాన్ నుంచి తప్పించబడ్డావు, అదంతా ఓకే, అయిపోయింది అదంతా. కానీ నేను నా యొద్దకు నిన్ను తీసుకొని వచ్చినాను. ఐ హావ్ బ్రాట్ యు అన్ టు మీ అంటే నాకు యోగ్యముగా ఇప్పుడు మనం చేయబడాలి. అంటే దేవునికి యోగ్యంగా మనల్ని ఆయన మలుస్తాడు, మారుస్తాడు కదా. చూడండి, నెగటివ్ గా అంటే జస్ట్ ఏదో వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేసినందుకు వాళ్ళు కానానికి ఆటోమేటిక్ వెళ్ళిపోయినట్టు అర్థమా? లేదండి, ఇది అట్లా కదా. దట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. జస్ట్ బికాస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ ఆటోమేటిక్లీ ఇన్ కేనన్. మనలో కూడా మనం అందరం కూడా మొదటి మన ఫేజ్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి, మొదటిగా ఐగుప్తు నుంచి వస్తాము అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, సో గ్లాడ్ దట్ యు నో వీ ఆర్ ఫైనలీ రిడీమ్డ్. మంచిదే, కానీ అది ఎంత మంచిదైనా, ఎంత మేలైనా, ఎంత అద్భుతమైన, ఇంకా ముందు అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. అదేంటంటే టు కమ్ అన్ టు ద లార్డ్, టు బి బ్రాట్ అన్ టు మీ అని చెప్తున్నాడు. నా యుద్ధకు తీసుకొని వచ్చాను మిమ్మల్ని అంటాడు. పక్షరాజు రెక్కల మీద మోసుకొని వచ్చి నా యుద్ధకు మిమ్మల్ని తీసుకొని వచ్చాను. తన యుద్ధకు ఆ వచ్చినటువంటి అనుభవము, తన యుద్ధకు తనకు యోగ్యముగా మార్చబడినటువంటి అనుభవము కదా. మీరు ఆ యొక్క 19వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటగా
5వ వచనంలో నా నిబంధనను మీరు గాయకుంటే, ఇఫ్ యు కీప్ మై కవెనెంట్, అది ఎవరు చేస్తారు? అది ఎట్లా? అది కూడా ఒక అనుభవం కదా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం, మంచిదే. మనం ఐగుప్తులం కాదు, ఇప్పుడు లోక సంబంధులం కాదు, మంచిదే. కానీ బయటకు వచ్చినటువంటి మనం ఏం చేయాలంట? 19వ అధ్యాయము 5వ వచనము 19:5, నౌ దేర్ఫోర్ ఇఫ్ ye will obey my voice indeed and keep my covenant, then ye shall be a peculiar treasure unto me above all people, for all the earth is mine. Then ye shall be 6th verse, kingdom of priests, a royal nation, a holy nation. ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నాడు కదా. అయితే ఆ అనుభవంలోనికి రావాలి కదా. ఆ అనుభవంలోనికి మార్చబడానికి ఏమన్నాడు? ఆ అనుభవంలోకి రావాలంటే వీళ్ళేమన్నారు? ఆయన చెప్పింది అంతా కూడా మేము చేస్తామన్నారు. సరే, చేస్తారా లేదా చూపించాలి కదా వాళ్ళకి. చేస్తారా? ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు మనం చేస్తామో లేదా అని చెప్పి. కానీ మనకు తెలియదే. మనం అనుకుంటున్నాం మనం మంచోళ్ళమే అని చెప్పి. మనం అనుకుంటున్నాము ఆ ఫరో చెడ్డోడు, మనం అనుకుంటున్నాం ఆ సైతాన్ చెడ్డోడు అని చెప్పి. మనం చెడ్డోళ్ళం అని చెప్పి మనకి ఎట్లా తెలవాలా? మీకు మాట అర్థమవుతుందని చెప్పేది. సైతాన్ మంచోడు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి చెప్పుకున్నాం. అయిపోయింది, వాళ్ళ నుంచి విడిపించాడు. కానీ మనల్లోనే చెడు ఉంది అనేటువంటి సంగతి మనకు అర్థం కావాలి కదా. అందుకు అన్నాడు, రండి. ఎక్కడికి? సినాయి పర్వతం దగ్గరికి రండి అన్నాడు. ఏం చెప్తుంది సినాయి పర్వతము? దేవుని భీకరమైనటువంటి పరిశుద్ధతను గురించి చెప్తా ఉంది. ది అన్బెండింగ్, అన్యీల్డింగ్ హోలీనెస్ ఆఫ్ గాడ్. అక్కడ తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగా ఆయన దిగిరాగా భీకరమైనటువంటి అగ్నితో మండుచున్నటువంటి కొలిమి, ఆ ధూమం వలె, ఆ భీకరమైనటువంటి ఆ ఉరుములు మెరుపుల మధ్యన, ఆ గంభీరమైనటువంటి బూర ధ్వని, అంతకంతకు పెరుగుతున్నటువంటి ఆ ధ్వని మధ్యన దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఏం చెప్తా ఉన్నాయి? ఇట్స్ అబౌట్ హిస్ ఎసెన్షియల్ నేచర్. ఆయన విధానం ఎలాంటిది, ఆయన వైఖరి ఎలాంటిది. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ ఎసెన్షియల్ నేచర్, ద లా దట్ ప్రొసీడ్స్ అవుట్ ఫ్రమ్ హిస్ ఓన్ పర్సన్. దేవుని ధర్మశాస్త్రం అది ఎక్కడి నుంచి బయలుదేరి వస్తా ఉంది? ఆయనలో నుండే బయలుదేరి వస్తా ఉంది. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, గంభీరమైనటువంటి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇస్తే దేవుని ప్రజలు ఏమన్నారు? ఆ ఎన్వైరన్మెంట్ అదంతా చూసి ఏమన్నారు వాళ్ళు? దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము అన్నాడు. ఈ భయంకరమైనటువంటి ధ్వని, ఈ యొక్క పరిశుద్ధత, ఈ గాంభీర్యమును మేము తట్టుకోలేము అని చెప్పి ఏమన్నారు? నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాము అన్నారు. ఏం తెలుస్తుంది? మీడియేటర్. వి నీడ్ ఎ మీడియేటర్ ఫర్ గాడ్. దేవునితో మనకు మధ్యన ఒక మధ్యవర్తి అనేటువంటిది అవసరం. ఆ దినాల్లో మోషే ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి దేవుని ప్రజలకు? యేసుక్రీస్తు ప్రభు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు. సరే, మళ్ళీ ఏమన్నాడు? ఇదంతా చెప్పిన తర్వాత ఏమన్నాడు? మీరు బంగారు ప్రతిమలు, లేదంటే బంగారు దేవతలు, లేదంటే ఆ యొక్క వెండి దేవతలను చేసుకోవడం కాదు, కానీ ఏం చేసుకోవాలన్నాడు? ఏమన్నాడు? బలిపీఠం చేయాలంటున్నాడు. చూడండి, వచ్చిందా బలిపీఠము? ఎందుకు బలిపీఠం? ఎందుకంటే రక్తం చిందింపబడక పాప క్షమాపణ లేదు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంటున్నారు కదా, ఆయన మాట్లాడితే మేము చనిపోతాం అంటున్నారు. ఎవరో ఒకరు చావాల్సిందే. అది దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనకు బదులుగా తన కుమారుణ్ణే మరణానికి అప్పగించాడు. ఆయన పరిశుద్ధత, ఆ భీకరమైనటువంటి ఆ వేండ్రము ఏదైతే ఉందో, ఆయన సన్నిధి వచ్చేటువంటి, ఆయన దిగిరాగా ఆ సినాయి పర్వతమే గాలిపోతుందంట. అంత గంభీరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అంత కూడా ఎవరి మీద పడిందంట చెప్పండి? ఆ కుమారుని మీద పడింది. అందుకే ఏమంటున్నాడు? బలిపీఠం. చూసారా, దేవుని వాక్యంలో ఏది కూడా కనెక్షన్ లేకుండా లేదు. సరే, మనం ఇదన్నీ ఎందుకు చెప్తున్నాము? మనం ఎక్కడికి వరకు రావాలా? ఈ యొక్క ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి సాక్ష్యం మందసం వరకు రావాలా. అయితే ఇలాగా వాళ్ళు దేవుని పర్వతం దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోయినారు, తాకలేకపోయినారు, వినలేకపోయినారు, దాన్ని తట్టుకోలేకపోయినారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? రండి, ముందుకు రండి. ఆ 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమ్మా. ఓకే. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మన పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు,
వెండి ఇత్తడి 8వ వచనం చదవమ్మా. 25వ అధ్యాయం 8వ వచనం చదువు. అక్కడ ఉంది మనకు అసలైనటువంటి మాట. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను అక్కడ ఇక్కడ ఆగుదాం. వీళ్ళు పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళలేకపోయినారు గనక ఏమంటున్నాడు, మీరు పైకి రాలేరు కాబట్టి నేనే దిగి వస్తాను, మీ మధ్యన నివాసం చేస్తాను. అయితే నేను మీ మధ్యన నివాసం చేయడానికి ఏం చేయమంటున్నాడు, మీరు ఒక పరిశుద్ధమైన స్థలమును నా కొరకు నిర్మింపవలెను. దట్ ఐ మైట్ డ్వెల్ అమంగ్ యూ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ 19వ అధ్యాయంలో ఏం జరిగింది, ఆ 19:20లో జరిగినటువంటి సందర్భం అట్లా చదువుకుంటా వెళ్తే వీళ్ళు పైకి వెళ్ళలేకపోయినారు, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయినారు కనుక దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడు, నేనే మీ మధ్యన వచ్చి నివాసం చేస్తాను, నేనే మీ మధ్యన నివాసం చేస్తాను. అయితే నా కొరకు ఏం చేయాలంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి స్థలమును నిర్మింపవలెను. దట్ ఐ మైట్ డ్వెల్ అమంగ్ యూ. చాలా చక్కగా ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా కదా. 25:8 షారన్ చదువుతామా? చాప్టర్ 25:8. లెట్ దెమ్ మేక్ అ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమంగ్ దెమ్. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేస్తున్నాం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కి. మీకు అర్థమైందా? అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము గనక దేవుడు ఏమంటున్నాడు, నేనే దిగి వస్తాను మీ దగ్గర, మీరు పరిశుద్ధమైనటువంటి స్థలమును నా కొరకే నిర్మించండి అంటున్నాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. సమీపం పరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగి ఏం చేస్తున్నాడంట, నివసించుచున్నాడు కదా. ఆయన్ని ఎవడు ఎన్నడూ చూడలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. అయితే దేవుడే ఏం చేశాడంట, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివాసం చేశాడు. చూడండి యోహాను సువార్త, ఇది కొత్త నిబంధన భాష. పాత నిబంధనలో పిక్చర్, పాత నిబంధనలో జస్ట్ ఏమంటారు, మనకు పిక్చర్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన భాష చూడండి. కొత్త నిబంధన భాషలో యోహాను సువార్త 1వ అధ్యాయము, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1 చూడండి, వర్స్ 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ఏంటంట, కృపాసత్య సంపూర్ణుడిగా దేవుని మహిమంత కలిగినటువంటి వానిగా ఆయన దిగి వచ్చి మన మధ్యన నివాసం చేశాడంట. మీకు అర్థమవుతా ఉందండి ఎక్కడ మొదలైతుంది ఈ కథ? అసలు ఆయన మన దగ్గరికి రావడం ఎందుకు, మనం ఎందుకు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి? వెళ్ళారు కదా, అవ్వలేదు. వెళ్ళారు, ప్రయత్నించారు, అవ్వలేదు. మనం కూడా ఈ 40 సంవత్సరాలు ఎన్నోసార్లు వెళ్ళడానికి చేశాము, కానీ ప్రయత్నించాము. కనిపించిన ప్రతిసారి దేవుడు ఎట్లా కనపడుతున్నాడు, భీకరంగా, భయంకరంగా, అదేదో చంపడానికి వచ్చినట్టుగా, అదేదో మనల్ని భయపెట్టడానికి వచ్చినట్టుగానే అనిపిస్తా ఉంది దేవుణ్ణి చూస్తా ఉంటే. కానీ మనం మర్చిపోయిన సంగతి ఏంటంటే, అది దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి విధానము. మనం పాపులము గనక మనకు అట్లా కనిపిస్తా ఉంది, మనం దాన్ని తట్టుకోలేము. కనుక ఆయన ఏమంటున్నాడు, నేను మీ మధ్యన దిగి వస్తాను. చూడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు నాకు పనికిరావురా, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎప్పుడు నా మాట వినావు, నువ్వు ఎందుకు నన్ను స్పందించవు, వద్దు అని చెప్పి పక్కన పెట్టేశాడా? లేదు. ఏమంటున్నాడు, నేను మీ మధ్యన నివాసం చేయనట్లు మీరు పరిశుద్ధమైనటువంటి స్థలమును నా కొరకు నిర్మించండి అంటున్నాడు. దట్ ఐ మైట్ డ్వెల్ అమంగ్ యూ అని చెప్పాడు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన మధ్యన దిగి వచ్చాడు. అదే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా ఒక పిక్చర్ ఫామ్ లో, ఒక పిక్చర్స్ లాగా మనకంతా వివరించబడింది. ఇప్పుడు నా భారం ఏంటంటే, ఆ వివరించినటువంటి ప్రత్యక్ష గుడారం ఎట్లా కట్టాలా, ఎలా కట్టాలా, ఇవన్నీ కూడా దేవుడే చెప్పాడు మోషేకి కదా. అయితే ఆ క్రమంలో వివరించినటువంటి మొదటి సంగతి ఏంటి, విచ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఇస్ డిస్క్రైబ్డ్. త్వరగా ఇంకా ఈ వారము వచ్చే వారం కూడా మనం ఇదే చూస్తాం కాబట్టి జస్ట్ ఒక స్నాప్ షాట్ లాగా మీకు అంతా కూడా ఒకసారి చెప్తాను. ముందుకు వెళ్ళిపోదాము. మొట్టమొదటి సంగతి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. అసలు ఆ పరిశుద్ధ ఆవరణం అంతా ఎట్లా కట్టబడాలి అన్ని కూడా చెప్పాడు, అన్ని చెప్పాడు. కానీ అన్ని చెప్పేదానికంటే ముందు చెప్పినటువంటి మొదటి సంగతి ఏంటి, 25వ అధ్యాయం నిర్గమకాండము 25వ అధ్యాయము 25వ
10వ వచనం, చాప్టర్ 25 వర్స్ 10. వారు తుమ్మకర్రతోనొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలను, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. చాలమ్మా. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, దీంట్లో ది ఆర్క్ ఆఫ్ ద కవరెంట్ కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు ఈ బయట కనిపించేటువంటి అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ఇది ఆవరణం అన్నమాట. బయట లైన్ కనిపిస్తుంది కదా. నా స్క్రీన్ కనపడుతుందమ్మా? కనిపిస్తుంది అన్న. ఓకే. దాని తర్వాత దీని లోపలికి ప్రవేశించారని తర్వాత మొట్టమొదటిగా కనిపించేటువంటిది ఈ బలిపీఠము. ఇక్కడ బలిపీఠం చూడండి కనిపిస్తుంది, బలిపీఠం కనిపిస్తుంది కదా. ఆ బలిపీఠం కనిపించిన తర్వాత నెక్స్ట్ కనిపించేది ఏంటి చెప్పండి? నెక్స్ట్ కనిపించేది ఏంటి అంటే గంగాళం కనిపిస్తుంది కదా. బలిపీఠం, బలితోనే మనం దేవుని సన్నిధి లోపలికి రావాలా. ఎవరిది ఆ బలి? ఆ బలిపీఠం ఏం చెప్పండి? అదే సిల్వకు గుర్తు. ఇదేదో రాశారులే, ఏదో అంతా రాశారు అని కాదు. ఇదంతా బైబిల్ స్టడీ నేర్చుకుని ఏం చేయాలి కాదు. ఇట్లా నువ్వు రేపు పొద్దున నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీకు మనసులో గుర్తు రావాలా, ఫస్ట్ బలే కదా, ఫస్ట్ బలి ద్వారానే కదా నేను లోపలికి వెళ్ళగలను అని చెప్పి. ఆ బలి ఆయనే, ఆ బలిపీఠం ఆయనే, యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత ఏమని చెప్పండి? గంగాళం అని అంటారు దీన్ని. గంగాళం అనేటువంటిది ఉంది కదా. దీనిలో ఏముంటాయి చెప్పండి? నీళ్లు ఉంటాయి కదా. ఏం జ్ఞాపకం చేస్తుంది? వాక్యమును జ్ఞాపకం చేస్తుంది. ఆయన రక్తమును బట్టి, ఆయన బలిని బట్టి మనం లోపలికి అంగీకరించబడ్డాము. కానీ ఇంకా సిద్ధపడడానికి, ఇంకా చక్కపరచబడడానికి ఆ గంగాళములో ఉన్నటువంటి నీళ్లు, దేవుని వాక్యం అనేటువంటి నీళ్ల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? కడగబడతా ఉన్నాము కదా. ప్రార్థనగా చేయడానికి కూర్చున్నప్పుడు ఏదో జస్ట్ కడకడ చేసేసినాము అని కాదు. మంచిదే, చేసావు, ఏదో రకంగా చేసావు, ఆరంభించావు, మంచిదే. చూడు ఎంత చక్కగా ఉంది. మొదటిగా ఆయన రక్తంను బట్టి, ఆయన బలిని బట్టి ముందుటికి వచ్చావు. దాని తర్వాత వాక్యం కనిపించింది, వాక్యం ద్వారా నేర్చుకుంటున్నావు, తెలుసుకున్నావు. ఒక వాక్యం, 2 వాక్యం, ఏదైనా కొంతైనా కనీసమైన ఆ గంగాళము. ఇంకోటి తెలుసా అండి? అన్నిటికీ లెక్క ఉంది, కొలత ఉంది, కానీ గంగాళంకి లెక్క లేదు, కొలత లేదు. తెలుసా ఎందుకు? ఎందుకంటే వాక్యం కంతు లేదు కాబట్టి. గంగాళం యొక్క కొలతలు చెప్పలేదు బైబిల్లో. ఎందుకు? ఎందుకంటే దాని అనంతమే కనుక. అక్కడ కడుక్కున్నాడు, కడుక్కున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళగలడు మానవుడు. ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా, దీన్ని టాబర్నాకిల్. ఇది లోపల ఉన్న దాన్ని ఏమంటారంటే దీన్ని పరిశుద్ధ స్థలం అంటారు కదా. ఇక్కడ కనిపించేది ఏంటి చెప్పండి? ఇక్కడ కనిపించేటువంటిది ఏమున్నాయి ఇక్కడ సంగతులు? ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ గా లేదు, ఉండాల్సినటువంటిగా జస్ట్ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంది. ఇక్కడ కొన్ని సంగతులు ఉంటాయి. ఒకటేముంటది? దీప వృక్షం కనిపిస్తుంది, వెలుగు కనపడుతుంది, దేవుని యొక్క వెలుగు, సాక్ష్యం, జీవం, ఆ వెలుగు కనపడుతుంది. దాని తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటది. సన్నిధి రొట్టెల బల్ల అదేం జ్ఞాపకం చేస్తుంది? సహవాసము, దేవుని ఎదుట నిరంతరం ఉన్నామనేటువంటి సహవాసము, అక్కడ కూర్చొని తినేటువంటి అనుభవము యాజకులకు ఇవ్వబడింది. ఇంకేమని చెప్పండి అక్కడ? ఇంకా అక్కడ ఆ బంగారపు బలిపీఠం ఉంది. అక్కడ అసలైనటువంటి అది ప్రార్థన. అక్కడ ఏమేస్తారు? అక్కడ రక్తం చిందించరు, అంటే సాధారణంగా చిందించారు అక్కడ రక్తము. ఆ ఈ బయట ఉన్న ఇత్తడి బలిపీఠం, ఇత్తడి ఎప్పుడు కూడా బైబిల్లో దేని జ్ఞాపకం చేస్తుంది? జడ్జ్మెంట్ ని జ్ఞాపకం చేస్తుంది, దేవుని తీర్పుని జ్ఞాపకం చేస్తుంది. ఆ తీర్పు యేసుప్రభు మీద పడింది, మనం తప్పించబడ్డాము. గంగాళం అనే వాక్యం ద్వారా కడుక్కున్నాము, లోపలికి వచ్చాము, దేవుని యొక్క సన్నిధి లోపలికి వస్తున్నాము. ఏం కనపడతా ఉంది? ఆ సాక్ష్యము ఇచ్చేటువంటి ఆ దీప వృక్షం కనపడతా ఉంది, సన్నిధి రొట్టెల బల్ల కనపడతా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటి తెలుసా అండి? ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలముకి ఎగ్జాక్ట్ గా ముందేముంటది తెలుసా? ద గోల్డెన్ ఆల్టర్. ఇదేమో బ్రేజన్ ఆల్టర్, ఇది బ్రాస్ తో చేయబడినటువంటిది. ఇదేమో ఇక్కడ ఉన్నది ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటిది వచ్చేసి ఇట్స్ అ గోల్డెన్ ఆల్టర్, బంగారపు బలిపీఠము. దీంట్లో ఏమేస్తారు? బల్లి అంటే మీరు అనుకోవచ్చు బల్లి ఏమేరు దాని మీద ఏమేస్తారు తెలుసా అండి? కానీ దాన్ని బలిపీఠం అంటారు. అక్కడ ఏమేస్తారు తెలుసా? ధూపం వేస్తారు, ధూపం వేస్తారు. ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రార్థన. మన ప్రార్థన కంటే మించి యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన జ్ఞాపకం చేస్తా ఉంది కదా. ఆ తర్వాత లోపలికి ఇంకా ఏ మానవుడు వెళ్ళడానికి లేదు. దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు, ది హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. ఇదే ఆ సినాయి పర్వతానికి పోలిక తగ్గట్టు స్థలము. సినాయి పర్వతంలో ఏదైతే ఉందో, ఎక్కకూడనటువంటిది ఏదైతే ఉందో,
ఇక్కడ కూడా ఉంది ఒకటి, లోపలికి వెళ్ళకూడనటువంటిది ఒకటి. ఏంటి చెప్పండి? అతి పరిశుద్ధ స్థలం. ఏంటది? ఎవరున్నారు దాని లోపల? ఎవరున్నారు తెలుసా అండి? సాక్ష్య మందసం ఉంది. ఒకే పీస్ ఆఫ్ ఫర్నిచర్. ఇంకా బైబిల్లో ఫస్ట్ దాన్నే వివరించాడు. ఇప్పుడు మనమే అనుకోండి ఇల్లు కడుతున్నాము, మనం ఏం చేస్తాము? ఫస్ట్ కిచెన్ లోపల కబడ్ గురించి ఆలోచన చేస్తాం. అక్కడ నుంచి కడతామా? అది చెప్తామా ప్లాన్ లో? లేదు. ఫస్ట్ బౌండరీస్ చెప్తాము కదా, పారాపెట్ ఎంత, అది ఎంత, కార్పెట్ ఎంత, అది ఇది ఇవన్నీ చెప్తాం. అక్కడ ఎంత ప్లేస్ వదలాలి, ఇక్కడ ఎంత ప్లేస్ వదలాలి అవి చెప్తాము. దాని తర్వాత సూపర్ స్ట్రక్చర్ వస్తుంది. దాని తర్వాత లోపల ఎన్ని గదులు ఏంటి ఇవన్నీ. ఆ తర్వాత గదులను ఎట్లా కట్టాలా, వుడ్ ఫర్నిచర్ చేయాలా, లేకపోతే లామినేషన్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలి, రకరకాలుగా చేస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నిటికంటే మొదటిగా వివరించినప్పుడు దేన్ని వివరిస్తున్నాడు? దీన్ని వివరిస్తున్నాడు. ఏంటి? సాక్ష్య మందసం, ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ దీన్ని వివరిస్తా ఉన్నాడు. ఇప్పుడు మన కథలో, యెహోషువ కథలో మీరు గమనిస్తే, వాళ్ళు యోర్దాను దాటాలంటే వాళ్ళకు ముందు ఎవరు వెళ్ళాలంట? ఎవరు వెళ్ళాలంట? ది ఆర్క్ ఆఫ్ ది మందసం వెళ్ళాలంట. ఎవరి మందసము చెప్పండి? ఎవరి మందసము? ఆ మందసం ఎలా చేశాడు? నా స్క్రీన్ చూస్తున్నారు కదా. ఆ మందసం చేసినప్పుడు ఎలాగంట? తుమ్మకర్రతో చేస్తారంట. తుమ్మకర్రతో చేశారంట. లోపట వెలపట దానికి ఏముందంట? బంగారం ఉందంట. ఏంది దాని అర్థము? ఇదంతా కూడా పిక్చర్స్, బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇవి ఏదో రాశాడులే అని చెప్పి అనుకోవద్దు. తుమ్మకర్ర చూసారు ఎప్పుడన్నా? తుమ్మకర్ర మీరు మామిడి చెట్టు చూడకపోయిండొచ్చేమో గాని, లేదంటే సాధారణంగా ఏ చెట్టు చూసినా చూడకపోయిండొచ్చు, కానీ తుమ్మకర్ర మాత్రం 100% చూసింటారు మీరు. మనకు అనిపించచ్చు తుమ్మ అనేటువంటి కర్ర గురించి ఎప్పుడు వినలేదే. ఎందుకు తెలుసా? ఎందుకంటే పాపం అది అంత సామాన్యమైంది, అంత సామాన్యమైంది. బైబిల్లో చెట్టులు అనేటువంటివి మనుషుల్ని జ్ఞాపకం చేస్తాయి కదా. అలాంటిది తుమ్మ అనేటువంటి కర్ర, అకేసియా, షిటిమ్ వుడ్ కూడా అంటారు దీన్ని. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? సామాన్యమైనటువంటి మానవుడిగా దేవుడు దిగి వచ్చాడు భూమి మీదకి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైనటువంటి మానవుడిగా, అంటే ఎవడు కూడా ప్రత్యేకంగా గుర్తుపట్టే అంతగా ఆయనలో ఏది కూడా లేదంట. యెషయా గ్రంథం 53లో రాయబడింది కదా, సొగసు లేదంట, స్వరూపం లేదంట. మనం ఆయన్ని కోరుకోవడానికి ఆయనలో అలాంటి సంగతులు ఏవి కూడా లేవంట. మానవ రీతిగా సామాన్యమైనటువంటి మానవుడిగా వచ్చాడంట. తుమ్మకర్ర సామాన్యమైన మానవుడిగా వచ్చాడంటే అందరితోనే తక్కువలో అంచనా ఇస్తారేమో. లోపట వెలపట ఏముందంట? విదిన్ అండ్ విదౌట్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఏముందంట? గోల్డ్, ప్యూర్ గోల్డ్. యేసుక్రీస్తు ప్రభు లోపట వెలపట కూడా ఏమై ఉన్నాడు చెప్పండి? హీఈస్ గాడ్ త్రూ అవుట్. ఆయనలో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంతో నివాసం చేస్తున్నాడు. మీకు అర్థమైతా ఉందా? ఎవరు ఆ మందసము? ఆ మందసం సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసేటువంటిది. మిగతా పరికరాలు, మిగతా సంగతులు, మిగతా అవన్నీ ఆయన పరిచర్యలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క సంగతులను, ఆయన గుణ లక్షణాలను, ఆయన ద్వారా మనం పొందినటువంటి మేళ్లను, ఇలాంటి సంగతులను వివరిస్తే, ఆ మందసం మాత్రము నేరుగా ఆయన వ్యక్తిత్వమును ఆయననే జ్ఞాపకం చేస్తుంది. ఆయన మందసం కదా. ఇంకా ఆ మందసం యొక్క కొలతలు ఎలాగున్నాయంట? ఆ మందసం యొక్క కొలతలు ఎలాగున్నాయంట? 3.5 ఎత్తు, 3.5 వెడల్పు. ఏం మాట్లాడుతుంది? సమానమైనటువంటి ఎత్తు, సమానమైనటువంటి వెడల్పు ఏం జ్ఞాపకం చేస్తుంది? దాట్ he bridges the gap between man and God, at the same time bridges the gap between man and man. అంటే ఎంతైతే ఎత్తైనటువంటి, ఎంత ఎత్తైతే ఉందో అంతే వెడల్పు కూడా ఉందంట. ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? దట్ ఇన్ ఈక్వల్ మెజర్స్ ఆయన ఇద్దరి మీద కూడా చేపెట్టగలడు ఒకేసారి. దేవుని మీద కూడా, ఇటు మానవుని మీద కూడా, ఇద్దరు. కానీ ఇంకొకటి ఉంది కొలత. అదేం కొలత? పొడవు గురించి రాశాడు. అది ఎంత పొడవు అంట? 2 మూరలన్నర. 2 మూరలన్నర. ఇంక ఇవన్నీ కూడా సగసగాలు ఉన్నాయి కదా. 2.5, 1.5, 1.5. ఏంటి హాఫ్లేంటి? హాఫ్లేంటి? హాఫ్లేంటంటే మనకు ఆయన గురించి తెలిసిందే హాఫ్. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో షేబా దేశ ప్రాణింది కదా. ఏమనింది? నాకు సగం కూడా చెప్పలేదు అనింది.
మనకు సగం కూడా తెలియదు. ఎందుకు నిరాశ పడుతున్నావు నీ జీవితంలో? ఏదో అంతా అయిపోయినట్టు ఎందుకు నిరాశ పడుతున్నావు? అయిపోయిందేమో, ఇంతేనేమో, నేను ఓడిపోయినానేమో, ఇంక ఇట్లానే నేను జస్ట్ అట్లానే ఏదో జస్ట్ భజన చేసుకుంటా ఉండాలా, అంతే నేను జస్ట్ బైబిల్ స్టడీ అటెండ్ అవ్వాలా, ఇంకో కొంచెం ఏదో దేవుని మందిరంలో పని చేయాలా, ఇంతేనేలే ఇంతే అయిపోయింది అనుకోవద్దు. నాకు సగము కూడా చెప్పబడలేదని చెప్పింది షేబదేశ ప్రాణి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, ఆ విశాలత, దాని పొడవు ఎంత ఉందంట? ఎండ్లెస్ డ్యూరేషన్, ది హాఫ్ క్యూబిట్, ది ఎండ్లెస్ డ్యూరేషన్ అని రాసిడు చూడండి అక్కడ. 5 అనేటువంటిది కృపకు సంఖ్య, 3 అనేటువంటిది సత్యముకు సంఖ్య. మీరందరూ మేలుకున్నారా, నిద్రపోయినారా? ఉన్నారా? ఉన్నామన్నా. ఎప్పుడైనా మరి కెమెరా ఆన్ చేసుకుని మీరేమో బాగా అట్లా మీరు సిగ్గుపడుతూ కెమెరాలు ఆఫ్ చేసుకుంటే ఎట్లా మరి? రేపు పొద్దున ఓపెన్ ఎయిర్ లో స్వార్థ చెప్పమంటారు, ఎట్లా చేస్తారు? చెల్లించండి కొంత క్రయము, ఉంచండి కెమెరా ఆన్. అనగా దేవునిలో కృప 5 ఉంటే మనిషి తన మూరతో, కొలమూర, మూర అంటే ఎవరు చేయి చెప్పండి? మనసే కదా. మనిషి చేతో దేవుని కుమారుణ్ణి లెక్కేశాడు. ఎంత దొరికింది లెక్క? ఎంత అర్థమైందంట? సగమే. 5లో సగమే. కృప ఎంత ఉందో కృపలో సగమే అర్థమైందంట. కృప సత్యం 3 ఉంది. 5లో సగం అంటే ఎంత? 2 మూరలన్నర కదా. సత్యము 3 ఉంటే మనిషి తన చేతితో లెక్కేసుకున్నట్ట నాకు ఎంత అర్థమైంది సత్యం అని చెప్పి. ఎంత అర్థమైందంట? 3.5. అది మన కెపాసిటీ. కాబట్టి ఏమాత్రం అధైర్యపడనక్కర్లేదు, ఎంత నష్టమైపోయినా, పురుగు ఎటువంటి ఆ పురుగు సంవత్సరములు ఆ తినివేసినటువంటి ఆ పంటకు బదులు ఇస్తానని దేవుడు చెప్పాడు కదా, యోవేలు గ్రంథం 2:25 సరే, ఆ మందసం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ మందసం వాళ్ళకు ముందెళ్తా ఉన్నాడు కదా. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఈ మందసం వాళ్ళకు ముందు వెళ్ళాలంటే చూడండి, ఇంకోటి చూపిస్తాను మీకు కొంచెం ఇవన్నీ అర్థం అవుతాయని చెప్పి, మీరు యవనస్తులు కదా, కొంచెం చక్కగా అర్థం చేసుకుంటారని చెప్పి. సంఖ్యాకాండం. ఇప్పుడు దీన్ని మోసుకొని వెళ్ళాలా. ఇప్పుడు మనం కనీసం ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. ఏంటంటే ఇది దేవుడి కుమారుణ్ణి జ్ఞాపకం చేస్తుంది, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఓకే, ఆ తర్వాత ఈ మందసమును మోసుకునేటువంటి విధానంలో ఎట్లా మోసుకుంటారు అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం. చదవండి సంఖ్యాకాండము 4వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండము 4వ అధ్యాయం. ఈ దేవుని కుమారుడు మనకు ముందుగా వెళ్తున్నాడు, మనకు ముందునే ఉన్నాడు ఆయన. సంఖ్యాకాండము 4వ అధ్యాయము. లేవికి 3 కుమారులు కదా, పేర్లు గుర్తున్నాయా, మర్చిపోయినారా? చెప్తారా? సరే, పాత నిబంధనలో రెండు గ్రూపులు కనపడతాయి మనకు. రెండు గ్రూప్స్ కనపడతాయి మనకు పాత నిబంధనలో. ఒకటి ఏం చెప్పండి, యాజకులు కనపడతారు, వాళ్ళందరూ కూడా అహరోను కుమారులు, వాళ్ళందరూ కూడా లేవీలు. కానీ లేవీల్లోంచి ప్రత్యేకించబడినటువంటి యాజకుల ఒక ఫ్యామిలీ ఉంది, అహరోను కుమారులు. ఆ తర్వాత లేవీలు కనపడతారు కదా. ఇవి రెండు కూడా ఆత్మీయంగా 2 పాఠాలు మనకు నేర్పిస్తా ఉన్నాయి. ఒకటేంటి, యాజకత్వం ఏం చెప్తా ఉంది, ఇంతకు ముందు కూడా చెప్పాము. ఏంటంట, ఇట్ టాక్స్ అబౌట్ ది ఇన్వర్డ్ లైఫ్, వర్షిప్, ఇంటర్సెషన్, యాక్సెస్ కదా. మనమే ఇది, ఎవరో కాదు, మనమే. 2 కోణాలు ఉన్నాయి మనలో. ఒకటేంటి, యాజకులుగా ఉండేటువంటి కోణము. దాంట్లో ఏముంది, మనము లోపలికి వెళ్ళి దేవునితో పాటు మనము సహవాసం చేస్తాం, ప్రార్థన, ఆరాధన కదా, ఈ సంగతులు చేస్తాము. ఆ తర్వాత లేవీలు ఉన్నారు, వీళ్ళేం చేస్తారు, పని చేస్తారు వీళ్ళు కదా. ఒకరు దేవుని వైపుకు ఉంటే మరొకరు అటు లోకం వైపుకు ఉన్నట్టుగా కదా. దేర్ ఆర్ 2 డైమెన్షన్స్. మనలో కూడా 2 ఉన్నాయి కదండి. మనలో కొంతమంది అనుకుంటాం, అసలు ఇదే మొద్దు నాకు, నేను ఓన్లీ ప్రార్థన చేసుకుంటా కూర్చుంటానని చెప్తారు కదా. అట్లెట్లయితుంది? నేను యాజకుడిగా చేస్తానంటే కుదురుతుందా? లేవీడిగా కూడా చేయాలా కదా. అరణ్యంలో ప్రయాణం అవ్వాలా, అప్పుడు లేవీనే పనికి వస్తాడు. అప్పుడు యాజకుడు నేను ఏదో చేస్తానంటే కుదరదు
కదా. ఈ రెండు ఉన్నాయి. సరే, అయితే వీళ్ళు ఈ లేవి యొక్క కుటుంబంలో, ఆ లేవి యొక్క గోత్రంలో 3 కుటుంబాలు ఉన్నాయి. ఏం చెప్ప కహాత్, గెర్షోను, మెరారి. కహాత్, గెర్షోను, మెరారి. ఏం చెప్తా ఉన్నాడు? కహాత్ ఏం చేస్తాడు? కహాత్ ఏం మోస్తాడంట? చదవండి 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. 2వ వచనం నుండి 4వ వచనం వరకు. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డుతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణం గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద అదేంటంట కహాతీల యొక్క పని ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి పరికరాలను మోసేటువంటి పని వాళ్ళది. వాళ్ళ బాధ్యత కూడా ఏంటంటే అది. అనగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క మందసమును ఎవరు మోయాలా? గెర్షోనీలు మోయాలా? మెరారీలు మోయాలా? ఎవరు మోయాలా? కహాతీలు మోయాలా కదా. కహాతీలు మోయాలా. ఇదే మాట్లాడుతుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అనగా మనము చేసేటువంటి పనిలో, దేవుని ప్రజలుగా మనం చేసే పనిలో 3 కోణాలు ఉన్నాయి. కహాతీల పని ఉంది. ఏంటి ఆ కహాతీల పని? ఎప్పుడు కూడా భుజముల మీద ఆ యొక్క మందసమును మోసుకొని ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి పరికరాలను మోసుకునేటువంటి అనుభవం ఉంది కదా. అదొక కోణం ఉంటది. ఎప్పుడు కూడా మన పనిలో దేన్ని హెచ్చించాలంటే యేసుప్రభుని హెచ్చించాలి, ఆయన పనిని హెచ్చించాలి, ఆయన చేసిన కార్యమును, ఆయన శిలువ కార్యమును దాన్ని హెచ్చించాలి. అంతేగాని మనల్ని హెచ్చించుకోవడం కాదు కదా. భుజం మీద దేన్ని మోయాలంటే నేను ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, నేను ఇది కట్టాను, అది కట్టాను, నేను ఇంత క్రైమ్ చెల్లించాను, వగేరా వగేరా ఇవన్నీ కాదు. ఏంటి? యేసుప్రభు ఏం చేశాడు, యేసుప్రభు ఏమైనాడు, అది మోయాల్సినటువంటి పని ఉంది. అది కహాతీల పని. ఆ తర్వాత చూడండి, కహాతీల పని తర్వాత ఇంకేముంది చూడండి. ఆ మాట కూడా గమనించారు చూడండి. వాళ్ళు ఎక్కడ మోయాలంట? దాన్ని భుజముల మీద మోయాలంట వాళ్ళు కదా. భుజముల మీద మోయాలంట. ఈ సంగతి కూడా మనకు తర్వాత 6వ అధ్యాయంలో మనకు తర్వాత కూడా కనిపిస్తుంది. సరే, ఆ తర్వాత ఇప్పుడు చదవమ్మ 21వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్ష గుడారంలో. 25వ వచనం నుండి గమనించండి, వాళ్ళు ఎలాంటి సంగతులు మోస్తున్నారో చదవమ్మా. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరమును చుట్టూను, బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారను, తెరలను, వాటి త్రాళ్లను, వాటి సంబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయిచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయవలెనన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటిని జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారములో ఇక్కడ ఆగుదాం. అంటే నా స్క్రీన్ లో కూడా చూపిస్తున్నాను చూడండి. కహాతీలు ఏం మోసారు? ఇవన్నీ కూడా మోస్తున్నారు. ఏంటంట? పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిధి రొట్టెల వల్ల, ఆ యొక్క సాక్ష్య మందస్సము, దీపవృక్షము, ఇవన్నీ మోస్తున్నారు. ఏం చెప్తా ఉన్నారంటే వారి పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుని ఆయన వ్యక్తిగతమైన ఆయన్నే
ఏదో ఆయన చేసినటువంటి ఒక క్రైస్తవత్వాన్ని లేదంటే ఒక క్రైస్తవ నియమము లేదంటే ఒక మోరల్ లాగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తిని చూపించేటువంటి పరిచర్య కదా. దాని తర్వాత ఇంకొక పరిచర్య ఉంది. ఇదేం పరిచర్య? గెర్షోనీల పరిచర్య. ఇదేం పరిచర్య? వీళ్ళేం మోస్తున్నారని మనం గమనిస్తే వీళ్ళన్ని కూడా ఏం మోస్తున్నారంటే గోడలను మోస్తున్నారు. మీరు అనుకోవచ్చు నాకు గోడలు లేవు కదా, బట్ యూ కెన్ అండర్స్టాండ్. ఆ తెరలే కదా గోడలు. ఆ తెరలు అంటే ప్రత్యేకతను గురించి మాట్లాడుతున్నారు. మీరు పరిచర్యలు ఏముంది చెప్పండి? ప్రత్యేకత ఉంది కదా, వేరు చేయబడినటువంటి పరిచర్య ఉంది, వేరైనటువంటి లోకము నుండి వేరయ్యేటువంటిది, దేవుని కాని సంగతుల నుంచి వేరయ్యేటువంటి కోణం ఉంది కదా. ఇవంతా మనం చేయాలా, ఇదంతా మనం చేయాలా. కహాతీల పరిచర్య చేయాలా, గెర్షోనీల పరిచర్య చేయాలా. ఆ తర్వాత ఏముంది చెప్పండి? ఆ తర్వాత మెరారీల పరిచర్య ఉంది. చదువుమా మెరారీల పరిచర్య 31వ వచనం చదువుమా. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డ కర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసలను లెక్కింపవలెను. మెరారీయుల వంశము ప్రత్యక్షపు గుడారంలో యాజకుడగు అహరోనును కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చాలా ఇదేం మాట్లాడుతుంది? వీళ్ళు చేస్తున్నటువంటి, వీళ్ళు ఎలాంటి వస్తువులను మోస్తున్నారు? వీళ్ళు మీరు గమనిస్తున్నారా? వీళ్ళన్ని కూడా నట్లు, బోల్ట్లు, జాయింట్లు ఉంటాయి కదా, అలాంటివి మోస్తున్నారు వీళ్ళు కదా. బార్స్, బోర్డ్స్, పిల్లర్, సాకెట్, ఇలాంటి సంగతులు కదా. ఏం మాట్లాడుతుంది ఇది? వీళ్ళ పరిచర్యలో ఏంటి భాగము? వీళ్ళ పరిచర్య ఏం కోణం చెప్తుంది? మనము దేవుని ప్రజలను, కుటుంబాన్ని, మనము దగ్గరగా కట్టేటువంటి పరిచర్య కదా, దగ్గర కట్టేటువంటి పరిచర్య, అన్నిటినీ ఇట్లా అమర్చేటువంటి పరిచర్య, ఒకరినొకరు మనం ఇట్లా హత్తుకొని నడిచేటువంటి పరిచర్య. మనం అసలు మనం అనుకుంటాం మనం ఏదో పరిచర్య కనిపెట్టాలి. బైబిల్ ఎంత క్లియర్ గా రాస్తున్నాడు అంటే, క్లియర్ గా అంటే అంత క్లియర్ లేదు, ఇట్స్ నాట్ ఆన్ ద సర్ఫేస్, బట్ దాన్ని మనం ధ్యానిస్తే మనకు ఎంత తేడాగా కనపడతా ఉంది. మొదటిది ఏమని చెప్పండి? కహాతీల పరిచర్య. ఏంటి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వ్యక్తి, ఆయన వ్యక్తిత్వమును, ఆయనను ఒక సిద్ధాంతముగా కాదు, నిజంగా రక్త మాంసములు ధరించి భూమి మీదకి దిగి వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణముగా మన మధ్యన నివాసం చేసినటువంటి దేవుని కుమారునిగా ఆయన్ను భుజముల మోసుకుని వెళ్ళేటువంటి పరిచర్య. ఆ తర్వాత ఏమని చెప్పండి? దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సాక్ష్యం, దేవుని యొక్క పని, దానిలో ఉన్నటువంటి ఆ వేరుపరిచేటువంటి ఆ గుణము, ఆ మినిస్ట్రీ ఆఫ్ సెపరేషన్ కదా. ఆ తెరలు, ఆ యొక్క తెరలను మోసుకొని వెళ్ళేటువంటి పరిచర్య, తెరలను, కప్పులను మోసుకొని వెళ్ళేటువంటి పరిచర్య. ఆ తర్వాత ఏంటి చెప్పండి? మెరారీల పరిచర్య. మీకు కనపడుతుంది చూడండి స్క్రీన్ లో కూడా. మెరారీల పనంతా కూడా అవే. ఇవన్నీ మోసుకొని వెళ్ళాలా, అవన్నీ కలిపేటువంటి దాన్ని ఎట్లా కలపాలా, దాని జాయింట్లు, దాని నట్లు, బోల్ట్లు, అంటే మన భాషలో నట్లు బోల్ట్లు, వాళ్ళ నట్లు బోల్ట్లు లేవు కదా, ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి. ఇది ఏం మాట్లాడుతుంది? స్పీక్స్ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ సాలిడారిటీ, యూనిటీ, బ్రింగింగ్ టుగెదర్, వన్నెస్, కలిపేటువంటి పరిచర్య కదా, కలిపేటువంటి పరిచర్యలోనికి వెళ్తా ఉన్నాం. టైం ఎంత అవుతుంది కదా. కనుక ఈ రకంగా వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇంకొక మాట చూపించేసి ముగిస్తాను. రండి, 7వ అధ్యాయం, సంఖ్యాకాండము 7వ అధ్యాయం. 7వ అధ్యాయము ఇక్కడ చదవనమ్మా. 6వ వచనం నుండి చదవండి, లేదంటే 3వ వచనం నుండి, 2వ వచనం నుంచి చదవండి అమ్మా. 2వ వచనం నుండి కింద వరకు చదవండి, 10 వరకు. దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణలను తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను, 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరం ఎదుటకి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం.
దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు వాళ్ళు ఈ యొక్క బండ్లను ఇవి తీసుకొని వచ్చారంట కదా. అప్పుడు మోషే ఏం చేయాలని చెప్పి దేవుని దగ్గర విచారణ చేస్తే ప్రభు ఇచ్చినటువంటి ఒక నియమాలు ఉన్నాయి, ఇట్లా వాళ్ళకి పంచిపెట్టని చెప్పి. ఇప్పుడు మోషే ఎట్లా పంచుతున్నాడు మీరు గమనించాల. చదమ్మా. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటకి వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. మీకు అర్థమవుతుంది ఏం జరిగింది? ఇప్పుడు ఈ బండ్లు ఉన్నాయి, వీటి బండ్లను పంచాలా? ఎట్లా పంచినాడంట? ఎట్లను పంచినాడు? ఏం చేశాడంట? గెర్షోనీలకి ఎన్ని ఇచ్చాడంట? 4 ఎడ్లను 2 బండ్లను 4 ఎడ్లను గెర్షోనులకి ఇచ్చాడంట కదా. 2 బండ్లు 4 ఎడ్లు ఎవరికి? గెర్షోనీలు. గెర్షోనీలు ఏం మోస్తారు? అన్ని తెరలు మోస్తారు కదా. ది మినిస్ట్రీ ఆఫ్ సెపరేషన్ కదా, అవి మోస్తారు. వాస్తవంగా మినిస్ట్రీ ఆఫ్ సెపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ టెస్టిమనీ కూడా బయటకు కూడా కనపడడానికి, తగ్గింపు ఇవన్నీ కూడా దాంట్లోనే కనపడతాయి కదా. అది కనిపించింది, అది ఇచ్చాడు వాళ్ళకు. దాని తర్వాత మెరారీలకి ఏమి ఇచ్చాడు? 8వ వచనము 4 బళ్ళు ఇచ్చాడంట. 4 బళ్ళు. ఇంకా ఎన్ని ఇచ్చాడంట? 8 ఎడ్లను ఇచ్చాడంట మెరారీలకు. ఏం చేస్తారు మెరారీలు? గుర్తుంది కదా. ఏం చేస్తారు చెప్పండి? మీరు మేల్కున్నారు, నిద్రపోతున్నారు, నాకు తెలవాలా, చెప్పండి. మెరారీలు ఏం చేస్తారు అన్న? ఎప్పుడైతే దాన్ని పడుకుందామని ఎదురు అనగా జతపరిచేటువంటి ఆ యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో కదా, ద బార్స్, ద బోల్డ్స్, ద బోర్డ్, ఇవన్నీ కూడా, ద సాకెట్లు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు మోసుకొని వెళ్తారంట కదా. వాళ్ళకి ఎన్ని ఇచ్చాడంట? 4 బండ్లను 8 ఎడ్లను ఇచ్చాడంట కదా. కహాతీలకి ఎన్ని ఇచ్చాడంట? ఎంత చక్కగా రాశాడు తెలుసా. అండ్ అంటు ద సన్స్ ఆఫ్ కహాత్ హి గేవ్ నన్. కహాతీలకి ఏమీ ఇవ్వలేదంట. ఎందుకు? పరిశుద్ధమైన ఆవరణం యొక్క పరిచర్య వారిది, ప్రాముఖ్యమైన పరిచర్య వారిదే. మిగతా 2 గురించి చెప్పట్లేదు. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆవరణం యొక్క పరిచర్య వారిదే గనక ఏం చేయాలంటే వారి భుజముల మీద మోయాలంట. ఏం మోస్తున్నారు చెప్పండి? వాళ్ళ భుజముల మీద యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వాన్ని మోస్తున్నారు. ది ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటే తెలుసు కదండి మీకు. అలాగ ఆబ్జెక్టివ్ గా యేసు ప్రభు ఏమైనాడు, ఏం చేశాడు, ఎలాగ పనిచేస్తుంది, అది మనకి ఎలాగా, ఆయన ఏమైనాడు అనేటువంటి పరిచర్య భుజముల మీద మోసుకొని వెళ్తున్నారంట వాళ్ళు. ఇది దేవుని మందసం అంటే. టకటక మీకు ఒక 7 వచనాలు మీరు చదవాలా. ఎవరు చదువుతారో చదవాలా. మొట్టమొదటిది త్వరగా నిర్గమాకాండం 25-22 త్వరగా. సాక్ష్య మందసముకు 7 పేర్లు ఉన్నాయి. ఏం వివరించను, జస్ట్ మీకు చదివిస్తున్నా, మీరు దాన్ని మెడిటేట్ చేయండి. నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. మొదటిది ఏంటంట? ది ఆర్క్ ఆఫ్ ద టెస్టిమనీ. నిర్గమాకాండం 25-22 వచనం చదమ్మా. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. మరి అది తెలుగులో కొంచెం ముందు వెనక కలిసినట్టుంది. 25-22లో రాయబడినటువంటి మాట ఏంటంటే ది ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ, సాక్ష్య మందసం అనే మాట ఉందమ్మా. ఎక్కడున్నా? సాక్ష్య మందసం. ఆసనముల మందసం. వాస్తవంగా అది సాక్ష్య మందసం అని చెప్పొచ్చు మనం. ఇంగ్లీష్ లో ఏమన్నదంటే ది ఆర్క్ ఆఫ్ ద టెస్టిమనీ. ఏంటి? ఇది సాక్ష్యం ఇస్తుంది. ఎవరి గురించి? దేవుని గురించినటువంటి సాక్ష్యం, నిజము మాట్లాడేటువంటి ఆ మందసం. ఎవరా మందసం? యేసుక్రీస్తు ప్రభువే ఆ మందసం. ఆ తర్వాత రెండోది చూద్దాం మనము. రెండోది ఏముంది చెప్పండి? సంఖ్యాకాండము 10వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33. సంఖ్యాకాండము
వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. ఇదేంటంట, ఇదొక పేరు, ది ఆర్క్ ఆఫ్ ది కవనెంట్. ఇదేంటంట, నిబంధన మందసము. సాక్ష్య మందసము మాత్రమే కాదు, నిబంధన మందసం. దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువులో నిబంధన చేశాడు. అనగా ఒక మాటలో చూస్తే ఇవి యేసుక్రీస్తు ప్రభుకి 7 పేర్లు ఇవి కదా. మొదటిది ఏంటంటే ది ఆర్క్ ఆఫ్ ది కవనెంట్, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సత్యం ఏమైందని దేవుని గురించి, మానవుని గురించి, మన గురించి, అన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి మందసం. ఆ తర్వాత ఏంటంట, నిబంధన మందసం. ఆ తర్వాత రండి, మూడోది ఏమని చెప్పండి. యెహోషువ గ్రంథము 3:11. ఇది మనం ఇప్పుడు చదువుతున్నటువంటి సందర్భముకు వర్తించేటువంటి మాట. యెహోషువ గ్రంథం 3:11. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గెర్షోనీలను, అమోరీలను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. 11th లో ఇక్కడ ఏమని రాసిందంటే అమ్మ, ది ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ పాసెత్ బిఫోర్ యూ ఇంటూ ద జార్డన్. 10th verse సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. సర్వలోక నాథుని నిబంధన మందసం. ఏ సందర్భంలో అంటున్నాడు చూడండి, వాళ్ళు ఒక పోరాటంలోనికి వెళ్తున్నారు, దేవుడు వారికి విజయం ఇవ్వాలా కాబట్టి ఏమంటున్నాడు, సర్వలోక నాథుడు అని చెప్పి తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ది ఆల్ అర్త్ అని చెప్పి చెప్తున్నాడు. 3వ పేరు కదా, దీని గురించి మనం ఇంకా ధ్యానిస్తాం. దాని తర్వాత 4వ పేరు రండి, 1 సమూయేలు 3:3. 1 సమూయేలు 3:3. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలు ఏం మందసం అంట, దేవుని మందసం, ది ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని మందసం. ఈ దేవుని మందసం దేని గురించి మాట్లాడుతా ఉంది, ఇది పూర్తిగా ఆయనే దేవుడు, ఆయనే అన్నిటికీ సర్వోపరి అయినటువంటి సార్వభౌమాధికారుడైనటువంటి దేవుడు అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కదా. తర్వాత సందర్భంలో మనం చూస్తాం ఎలాగ దాగోను దేవత ఆ గుడిలో తీసుకెళ్ళినప్పుడు దాగోను పడిపోతాడు. ఇవన్నీ ఆ సందర్భంలో మనకు రాస్తుంది. సరే, 5వ పేరు 1 రాజుల గ్రంథం 2:26. 1 రాజులు. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ మరణ శిక్ష నీకు విధింపను. ఏందంట, దేవుడైన యెహోవా మందసం, అదోనాయ్ యెహోవా అని చెప్పి హెబ్రీలో దీని పేరు కదా. ఏ మందసం అంట, దేవుడైన యెహోవా మందసం. ఆ యెహోవా అనేటువంటి గంభీరమైన పేరు అది నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు అని జ్ఞాపకం చేస్తా ఉంది కదా. ఇంకా దీంట్లో అద్భుతమైన అర్థం ఉంది, మనం తర్వాత చూద్దాం. ఇది 5వది. 6వది చూద్దాం. 2 దినవృత్తాంతాలు 35:3. 2 దినవృత్తాంతాలు 35:3. ఇశ్రాయేలులకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరంలో దాని నుంచుడి. పరిశుద్ధమైన మందసం, ది హోలీ ఆర్క్. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన దేవుడు అని చెప్పి మన జ్ఞాపకం చేస్తా ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే, ఇవి జస్ట్ ఏదో మనకి సంబంధం లేకుండా ఆయన గురించి వివరించే మాటలు కాదండి, ఇవి మనకి ఇవ్వబడిన మాటలు, మన సందర్భంలో రాయబడినటువంటి మాటలు కనుక ప్రతి దాని ద్వారా మనకు ఆదరణ ఉంది, ప్రతి దాని ద్వారా మనకు ధైర్యం ఉంది. ఆ తర్వాత 7వ పేరు వస్తుంది చూడండి, ఆ కీర్తన గ్రంథము 132:8. 132. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపుము. చాలా ఏంటంట, నీ బలసూచకమైనటువంటి మందసం, ది ఆర్క్ ఆఫ్ దై స్ట్రెంగ్త్. దేవుని బలమైనాడు యేసుక్రీస్తు ప్రభు, బలమైనటువంటి దేవుడు, పునరుత్థానం బలము కలిగినటువంటి వాడు కనుక 7 అంతల
పేర్లు యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినాయి కదా. ఒక మాట చదవమా లాస్ట్ గా 2 దినవృత్తాంతాలు 8వ అధ్యాయము 11వ వచనం. 2 దినవృత్తాంతాలు ఇశ్రాయేలుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను. యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు కదా. కనుక ఇప్పుడు యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం, వీళ్ళు పూనుకుంటున్నారు, బయలుదేరుతున్నారు, అంత బాగుంది. పైన ముందు చూసాము సిద్ధాంతములు ఎలాంటివంట, ఆ యొక్క ఆయన మరణం అనేటువంటి నియమము కదా, ఆయన మరణం అనేటువంటి నియమమును చూసాము, ఆయన జీవం అనేటువంటి నియమం చూసాము, విశ్వాసం అనేటువంటి నియమమును చూసాము, వేగు పంపించడానికి ఆ యొక్క పంపించినటువంటి వారి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వాళ్ళు, ఎక్కడి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు సాక్ష్య మందసంను మోసుకొని వెళ్ళేటువంటి అనుభవం దగ్గరికి వచ్చారు కదా. ఆ సాక్ష్య మందసం ముందు వెళ్ళే కొలది దాని వెనక వీళ్ళు దాన్ని వెంబడించాలంట. మనం కూడా ఈ జీవితంలో ఎక్కడున్నా కూడా, ఏ దిశలో ఏ దిక్కులో ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఓటమిలో ఉన్నా, ఎంత విజయంలో ఉన్నా, మనకు ధైర్యం ఇచ్చేటువంటి మాట ఏంటంటే, మనకంటే ముందు ఎవరు వెళ్తున్నారంట, ఇదిగో ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెలుచున్నాడు. బిహోల్డ్ హీ గోస్ బిఫోర్ యూ టు గలిలీ కదా. ఎప్పుడు ఉండేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఏదో వెనకాల నుండి నువ్వు చూసుకో, ఇంకా అయితే ఏదో అయింది నువ్వే చూసుకోవాలన్నట్టు కాదు, ఎప్పుడు మన ముందు ఉండేటువంటి వాడు. ఆ సాక్ష్య మందసం గురించి మొట్టమొదటిగా వివరించాడు. అంత మాత్రం అరణ్యంలో యాత్రలో ఆ సాక్ష్య మందసం వారికి ముందుగా వెళ్తుందంట. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క యోర్దాను దాటాలంటే ముందు ఎవరు వెళ్తున్నారంట? సాక్ష్య మందసం ముందు యేసుప్రభు వెళ్తున్నాడు. 7 పేరు కలిగినటువంటి వాడు కదా. ఆ యొక్క మందసము కదా, ఆ కర్రతో చేయబడినటువంటి సామాన్యమైనటువంటి మానవుడిగా దిగి వచ్చి కదా, లోపల వెలుపట బంగారముతో దైవత్వముతో కదా పొదగబడి మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడై మరి నివాసం చేసినటువంటి దేవుడు. కనుక మనం ధైర్యం తెచ్చుకుందాం, ఈ సంగతులను కూడా మనం ధ్యానిద్దాం. ఇప్పుడు ఒకసారి చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని చూద్దాం ఒకసారి, మళ్ళీ దాన్ని చదువుకుందాం. పరిచర్యలో 3 భాగాలు ఉన్నాయి కదా. మనం లోపల చేసేటువంటి పరిచర్య ఉంది దేవుని దగ్గర, కానీ బయట చేసే పరిచర్య కూడా ఉంది. ఆ బయట చేసే పరిచర్యలో 3 భాగాలు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుని భుజముల మీద మోసుకునేటువంటిది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రత్యేకత చూపించేటువంటి పరిచర్య కదా, తగ్గింపు చూపించేటువంటి పరిచర్య. అంత మాత్రమే కాదు, ఏంటంటే అన్నిటినీ కలిపేటువంటి పరిచర్య. ఈ 3 పరిచర్యలు. అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఏంటి చెప్పండి? అన్నిటికంటే అవసరమైన కేంద్రమైన పరిచర్య ఏంటి చెప్పండి? కహాతీల పరిచర్య. యేసు ప్రభుని భుజముల మీద మోసుకునేటువంటి పరిచర్య. కహాతీలు అంటే వేరే, మెరారీ అంటే వేరే కాదు. మనలోనే ఈ 3, మనమే ఈ 3, మనమే ఇదంతా. ఒకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. అన్నున్నారా? మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభుని బట్టి మరోసారి ఎదుట సాగిలు పడతా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. దగల తని రాత్రి కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు కొంత ఆలస్యమైనప్పుడు కూడా దేవుని వాక్యం నుండి మాతో మాట్లాడుతూ వచ్చారు. ధైర్యం ఇచ్చేటువంటి సంగతులు ప్రభా, మాకు ముందుగాను ఉన్నటువంటి దేవుడు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళుతున్నా, దేనికి సిద్ధపడుతున్నా ముందుగా ఉన్నటువంటి దేవుడు ప్రభా. ఏనాడు కూడా మీరు వెనకలేరు, ఎప్పుడు కూడా మాకు ముందుగానే ఉన్నాం. అనేకమైన సార్లు మేము గమనించలేని వారముగా ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభా అరణ్యంలో మీరు ముందుగా ఉన్నారు, ముందు వివరించబడ్డారు, ముందు మీరే నడుస్తున్నారు. ఇక్కడ కూడా యోర్దాను దాటుతుండగా ప్రభా ముందుగా మీరు ఉన్నటువంటి దేవుడు, 7 గంభీరమైనటువంటి పేర్లు కలిగినటువంటి ఆ దేవుడు మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు ప్రభా. మీరే మమ్మల్ని దర్శించండి. సాక్ష్యము చూపించేటువంటి మందసము, ఆ నిబంధనను చూపించేటువంటి మందసము, సర్వలోకమునకు నాథుడైనటువంటి ఆ మందసము, ఆ దేవుని మందసము, ఆ యొక్క యెహోవా దేవుని మందసము, ఆ పరిశుద్ధ మందసము, లేదా మరి ప్రభా నీ బలమును చూపించేటువంటి ఆ మందసము ప్రభా, నువ్వు మాకు ఇంత దగ్గరగా ఉన్నందుకు స్తోత్రములు. మా కోసం దిగి వచ్చినందుకు స్తోత్రములు. మేము ఆ సినాయి ఎక్కలేకపోయినాం. మేము ఆ గంభీరమైనటువంటి ఆ యొక్క ధ్వని, ఆ యొక్క బూర, ఆ యొక్క ఉరుములు మెరుపులు, ఆ భయంకరమైనటువంటి ప్రభా ధూమమును భరించలేకపోయినాం. కాబట్టి మీరే మా మధ్యన నివాసం చేయడానికి దిగి వచ్చినారు ప్రభా. దిగి వచ్చారు. దిగి వచ్చి ప్రభా ఈ మందసం ఆకారములో, ఈ మందసం మీద, కరుణాపీఠం మీద మీరు మాతో ప్రభా మరి సహవాసం చేస్తున్నందుకు స్తోత్రములు.
ప్రభా మానవ బలహీనతలో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. మేమెవ్వరం కూడా నష్టం కాకుండా, మేమెవ్వరం కూడా నిరుత్సాహపడకుండా ప్రభా మీరు మాకు ముందుగా ఉన్నారనేటువంటి ఆ ధైర్యమును ధీమాను బట్టి ప్రభా నిన్నెంతో ప్రేమిస్తూ నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలటకు సహాయం చేయమని, ప్రతి అక్కర తీర్చమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాను రాను